తిరిగి రమ్మన్నారా అంది బాల్యమేనోళ్ళ. మేం చిన్నగున్నప్పుడు ఇంట్ల కంటే బల్లనే ఎక్కువ ఉండాలి అనిపించేది. పెద్ద గ్రౌండు, సాయంత్రం అయిందంటే ఆటలే ఆటలు. ఇక చదువు చక్కగా చెప్పే సార్లు, అర్థమయ్యేటట్టు చెప్పి ఎన్ని డౌట్లున్నా ఇసగి లేకుండా చెప్తుండే సార్లు. మళ్ళా మా బాధ్యతలు ఏంటి, బరువులు ఏముంటాయి, ఎట్లుండాలి, మళ్ళా పౌరులు అంటే ఏంది, మా హక్కుల కోసం మేము ఎట్లా కొట్టాలనో అన్నీ నేర్పేది. మాకు మంచిగా తోడుండేది. కానీ ఇప్పటి పిల్లగాండ్లకు ఇసొంటి సార్లు కరువైతట్టే ఉండ్రు పో రాను రాను. రైట్. ఒక పారి మనం బడంటేంది, బల్లె సార్లంటేంది అనే సుతం టీచర్లకు నేర్పుడైతది కావచ్చుల్లా. బడంటే గుడి లెక్క, టీచర్లంటే దేవుళ్ళ లెక్క. బడి గుడి లెక్క, చదువుకునేతందుకు సౌలతులిత్తే బల్లే టీచర్ దేవుని లెక్క అన్నీ నేర్పుతాడు. మంచి చెడు మార్గాలు తెలుపుతాడు. దునియాల ఎట్లుండాలే, రేపటి భవిష్యత్తేందో టీచర్ల దగ్గర నేర్చుకోవచ్చు. చదువుతోటి సంస్కారం సుతం నేర్పుతారు. గీ బల్లె మాత్రం వేరు. మీకు ఏమైనా మాకు సంబంధం లేదు, మీరు ఏడన్నా చెప్పుకోండ్రి, ఏమన్నా చెప్పుకోండ్రి గాని మీ పిల్లగాండ్లకి ఏమైనా ఆళ్ళు ఎట్లున్నా మమ్మల్ని అడగొద్దు, మాకు సంబంధం లేదంటాండ్రు గీ స్కూలోళ్ళు. పిల్లగాండ్లను జాయిన్ చెయ్యాలన్నా పానం మంచిగా లేకపోయి మళ్ళొచ్చిన సుతం వాళ్ళు ఓ లెటర్ రాసి అన్నటన్లా. ఈ బడి ఎక్కడంటే మంచిర్యాల జిల్లా షెన్నూరు పట్నంలున్న మహాత్మా జ్యోతి పూలే వెనుకబడిన సంక్షేమ గురుకుల బడి. చిన్నపిల్లడికి హెల్త్ బాగాలేదని టీచర్ ఫోన్ చేస్తే వచ్చి ఇంటికి తీసుకోవడం జరిగింది. మళ్ళీ తీసుకొచ్చి జాయిన్ చేయడం తీసుకొస్తే మీరు ఇక్కడ దీనికి అన్ని వసతులు లేవు, ఈ కంపౌండ్ వాళ్ళు లేదు, పక్కనే బ్రాండ్ షాపులు ఉన్నాయి, ఆ పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ లేదు. అంటే ఇలాంటి టైంలో ఎలాంటి ప్రాబ్లం జరిగినా, పిల్లలకి ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డా మాకు అంటే యాజమాన్యానికి ఏం సంబంధం లేదని లెటర్ రాసిస్తేనే తీసుకుంటామని ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది. దాని గురించి ఈరోజు వచ్చి సార్ని అడిగితే మీరు ఖచ్చితంగా లెటర్ రాసియాల్సిందే అంటున్నారు. గట్టిగా అడిగేసరికి ప్రిన్సిపాల్ సార్ గారు బయటకు వెళ్ళిపోయారు. అదేవిధంగా ఈ స్కూల్కు ఎలాంటి భద్రత లేదు, కంపౌండ్ వాళ్ళు లేదు, ఇలాంటి స్కూల్కి పర్మిషన్ ఇవ్వలేదు. మా పిల్లలకి లెటర్ ముచ్చట కత్తే ఈ బడికి ప్రహారీ గోడ లేదు అంటే వాళ్ళు వడ్డ స్కూల్ సార్లకు సంబంధం లేదు. పక్కపొంటి రహదారుంది అంటే బయటకు పోయినప్పుడు ఎవ్వలకు టక్కరైనా వాళ్ళకు సంబంధం లేదు. మందు దుక్నం సూత పక్కనే ఉంది కాబట్టి ఆడేమన్నా అయినా మాకు సంబంధం లేదని బడోళ్ళు అంటాన్రు. ఇట్లా సార్లకు సంబంధం లేదని లెటర్లు రాసి సంతకాలు పెట్టి పిల్లగాండ్లను జాయిన్ చేసి పోవాలన్నట్టు. పిల్లగాండ్లకు ఏం కాకముందే ఏమైనా సార్లకు సంబంధం లేదని రాసియాలే. పిల్లగాండ్లకు ఏమన్నా అవుడనే ముచ్చట యాదికత్తనే కండ్ల పొంటి నీళ్ళొత్తాయి. గసొంటిది ఊహించుకొని రాసిచ్చుడంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందో వీళ్ళకి తెలియదా ఏందంటాన్రు కొందరు. మీ ఇష్టం ఉంటే ఇది ఈ స్కూల్ ఇట్లనే ఉంటుంది, మీ ఇష్టం ఉంటే చదివించండి, లేదంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడడం, ప్రిన్సిపల్ మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇట్లాంటి భద్రత లేదు, కంపౌండ్ వాల్ లేదని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు. మరి జిల్లా ఆఫీసర్లు కానీ, జిల్లా కలెక్టర్ని కానీ, దీనికి సంబంధిత అధికారులను కానీ మరి ఎటువంటివి లేకుండా పర్మిషన్లు ఎందుకు ఇచ్చిళ్ళు? మరి ఇట్లాంటి పర్మిషన్లు ఇచ్చిన మీరు మరి ఇట్లాంటి అభద్రత ఉన్నటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్కి మరి భద్రత లేదని చెప్పేసి మీరే చెప్తారు, మళ్ళీ ఇలా చదివిపోయద్దు అని చెప్పేసి చెప్తారు. అంటే ఇన్ని కండిషన్ల మీద మీ ఏదైతే ఇక్కడ ఇలా చదువుకునే వాళ్ళు ఎవరు ఉంటారంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలే ఇక్కడ చదువుతారు. ధనిక పిల్లలు కానీ ఉన్నత వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఇక్కడ చదివే పరిస్థితి లేదు. మరి ఈ పేద పిల్లలు చదువుకునే హాస్టల్లో వసతులు లేవని చెప్పేసి ఇటువంటి వసతులు లేని స్కూళ్ళకు పర్మిషన్లు ఇచ్చి పిల్లలు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఇంకో దిక్కేమో రాసియకపోతే ఎంబడొచ్చిన పిల్లగాండ్లను ఇంటికి తీసుకుపోవచ్చు అంటాన్రట. కాదు, ఓ మాటగాని సారంటే ఏం నేర్పాలే? పిల్లలు మీరే రేపటి పౌరులు, మీ హక్కుల కోసం మీరు కొట్లాడుకోవాలి, అన్ని బాధ్యతలు నేర్పాలి గాని పిల్లలే మీ బాధ్యత కాదు. మీకు అవసరం లేదనుడేంది? అవసరమైతే సౌలతులు కరువైనయి, సర్కార్తోటి కొట్లాడదాం, అందరు కలిసి రాండ్రని లెటర్ రాయాలి, తల్లిదండ్రులకి పిలుపునియ్యాలి, లేకపోతే మనిషింత వేసుకొని డెవలప్ చేసుకోవాలి గాని పిల్లలు మా బాధ్యత కాదు, ఏమైనా మేం పట్టించుకోము, మమ్ములు అనద్దంటే మీరెందుకు సారు గాడనబట్టే కొందరు జనాలు. పిల్లోడు ఎటుపోయినా మా బాధ్యత లేదు అనే దాని మీద మాట్లాడి మాకు ఇష్టపడ రైతుగా మీ పిల్లోడిని ఇష్టం ఉంచుంది లేకపోతే తీసుకోపోయినట్టుగా రుబాగా మాట్లాడి, అయ్యా మేము
ఎస్సీ ఎస్టీ బీసీ మేము పేదోళ్ళం షెడ్యూల్ తెగల వాళ్ళం మా దగ్గర వెళ్ళి తీసుకుపోయి బయట చదివించుకుంటే సోమత ఉంటే మేము ఈ స్కూల్లో ఎందుకు చదివిస్తామయ్యా ప్రిన్సిపాల్ గారు మేము అడుగుతున్నాం మిమ్మల్ని మాకు కెపాసిటీ ఉంటే మేము ఈ స్కూల్లో మేము ప్రైవేట్లో పంపించకపోమా మేము అటు ఉద్యమాలు చేసే గొప్ప గొప్పోళ్ళు బయటకొచ్చేది బడికెంచే, లాయర్లు జడ్జులు బయటకొచ్చేది బడికెంచే. అసొంటి బడి బల్లె చదువు చెప్పే సార్లు షార్పు లెక్క ఉంటేనే పిల్లగాండ్లు కత్తి లెక్క దూసుకుపోతారు గాని నెత్తిమీద చేతులు పెట్టే సార్లుంటే పిల్లగాండ్లు ఎట్ల కత్తులైతారు, బతుకు పాఠాలు ఎట్ల నేర్పుతారు? ఇగనన్నా సోయిలకొచ్చి గిసొంటి ముందటికి లేకుండా సర్కార్ తోటి గొట్లాడుండ్రి. మా పిల్లలు ఇబ్బంది పడుతుండ్రని లేఖలు రాయుండ్రి, మందు దుఃఖనం మూపియుండ్రి, స్కూల్ పక్క పొంటి ఉండొద్దనే రూల్ ఉందిగా అది యాదికి చేయుండ్రి, రూల్స్ మాట్లాడుండ్రి. అప్పుడు మీ సమస్య ఎట్ల పరిష్కారం కాదో చూద్దామనబట్టే మన సమస్యలు మనం తీర్చుకోవచ్చని నమ్మేటోళ్ళు.